ఇప్పుడు రాజమౌళి గారి సినిమా చూస్తే ప్రపంచంలో ఎక్కడైనా చూసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ముందు సినిమాలు అంటే లైక్ లోకలైజ్డ్ ఉండేటి అండి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ యాక్చువల్లీ. ఆ సీన్లో విజువలైజేషన్లో మీ రోల్ ఎంతవరకు ఉండింది? ఇలా ఇన్సిడెంట్స్ జరిగాయి కాబట్టి కట్టప్ప ఇలా చేయవలసి వచ్చింది ఆర్ ఇలా చేశాడు. సో మీరు వర్క్ చేసిన హీరోస్లో ఇప్పటి వరకు సో ది బెస్ట్ ఎవరు అని మీరు చెప్తారు? ఇద్దరు జంతువులు ఏదో రాక్షసులు కొట్టుకుంటున్నట్టు అలా ఉంది యాక్చువల్లీ. సో ఇట్ ఈస్ రియలీ, ఎందుకంటే ఇద్దరు దే ఆర్ సో టాల్ అండ్ టవరింగ్ పర్సనాలిటీ. సో రాజమౌళి గారితో మీరు చాలా వర్క్ చేయడం జరిగింది. లైక్ ఆయన ఎక్కువ మిమ్మల్ని తీసుకుంటూ ఉంటారు. సో ఎందుకంటారు లైక్ సినిమాటోగ్రాఫర్గా? యాజ్ ఎ కెమెరామెన్ నేను ఏంటంటే నా పని ఐఎమ్ హెల్పింగ్ మై డైరెక్టర్ టెల్ ఎ స్టోరీ. As much as credit Rajamouli has, the same kind of equal credit. సో రాజమౌళి సార్ లాంటి స్టార్ డైరెక్టర్స్ దగ్గర మీరు వర్క్ చేయడం కాకుండా వేరే డైరెక్టర్స్ దగ్గర మీరు ఎందుకు అంటే లైక్ యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళ మూవీస్? So everyone has their own specialities and everyone is actually like ante present generation everyone is specializing in their own things. మీకు డైరెక్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని మేము విన్నాము. మీరు ఫ్యూచర్లో సపోజ్ డైరెక్టర్ అవుతే, ఫర్ ఎగ్జాంపుల్ when I'm working with NTR, he's a complete actor in himself. Like he's a good dancer, he's a great orator of dialogues, బాగా చెప్తాడు. బాహుబలి 2లో మీరు చాలా ఛాలెంజింగ్గా ఫీల్ అయిన సీక్వెన్సెస్. సో ఇప్పుడు లైక్ వెన్ ఐ టెల్ సంథింగ్ లైక్ సపోజ్ ఒక బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ అని డైరెక్టర్ అన్నారంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దట్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ ఈస్ థింకింగ్ అబౌట్. సో ఆల్మోస్ట్ 5 years నుంచి మీరు వర్క్ చేస్తున్నారు ఈ మూవీ మీద. సో చాలా స్ట్రెస్ తీసుకుని ఉంటారు కదా. సో మీ స్ట్రెస్ బస్టర్స్ ఏంటి? హౌ డూ యూ ఓవర్టేక్ ఇట్? ఏదైనా ఎనీథింగ్ షీ రియలీ లైక్ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఇట్ హాస్ బీన్ షీఈస్ బీన్ అ బ్లెస్సింగ్ ఇన్ మై లైఫ్. సో ఈ మూవీ మొత్తం కంప్లీట్ అవ్వడానికి చాలా టైమే పట్టింది. సో 5 years పట్టింది. సో మీరు రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడం జరిగిందా ఏమైనా? లైక్ ప్రాబ్లీ శోభు గారు లేకుంటే ఈ సినిమా తీయడం, శోభు గారు ప్రసాద్ వీళ్ళు లేకుంటే ఈ సినిమా తీయడం ఇంపాసిబుల్ అండి. సో లైక్ బట్ శోభు గారు పేడ్ అస్ వెల్. సో ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ దట్. సో మీకు క్రికెట్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ అని మేము విన్నాము. బట్ అది నాకు తెలిసి నాకే కదా, చాలా మందికి ఉంటుందండి. సో ఎవ్రీవన్ అట్లీస్ట్ బార్న్ ఇన్ ఇండియా ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ దే వాంట్ టు బీ క్రికెటర్, దే వాంట్ టు ప్లే అండ్ ఆల్. ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ బాహుబలి, 5 ఏళ్ల శ్రమ, కొన్ని వేల మంది టెక్నీషియన్స్ కష్టం, దానికి తోడు కోట్ల రూపాయల బడ్జెట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ మన తెలుగు సినిమా కావడం, మన తెలుగు వాళ్ళందరి ప్రైడ్ బాహుబలి. ఇలాంటి మ్యాగ్నమ్ ఓపస్ ఇంత ఎక్స్ట్రాడినరీగా, ఇంత వండర్ఫుల్గా రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ మన కెమెరామ్యాన్ KK సెంథిల్ కుమార్ గారు. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు మన కెమెరామ్యాన్ KK సెంథిల్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడి బాహుబలి కబుర్లు ఏంటో తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యూ? సో బాహుబలి, సో మీ వండర్ఫుల్ జర్నీ గురించి చెప్పండి ఒకసారి. ఏం చెప్పాలండి, ఇట్ ఈస్ డెఫినెట్లీ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే ఇన్ని రోజులు ఒక సినిమా చేయడం అన్నది ఎక్స్పీరియన్స్, బట్ ఇలాంటి సినిమా చేయడం అన్నది లైక్ ఈజ్ ఎక్స్పీరియన్స్. అంటే దీంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ ఏదైనా కానీ ఇట్ విల్ బీ దేర్ విత్ యూ ఫర్ ఎవర్. సో ఇట్స్ లైక్ డూయింగ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టుగెదర్. 5 years అన్నది లైక్ యూ స్పెండ్, ఇట్స్ లైక్ అంటే మనం కాలేజ్కి వెళ్తే కాలేజ్ ఫ్రెండ్స్ గుర్తుంలో ఎప్పుడు ఉంటాయి. సో అలాగే బట్ 5 years వెన్ యూ వర్క్ ఆన్ వన్ ఫిల్మ్, సో ద హోల్ గ్రూప్ బికమ్స్ యువర్ ఫ్యామిలీ అలాంటిది. సో రాజమౌళి గారితో మీ బాండింగ్ లైక్ రైట్ ఫ్రమ్ ఆయన స్టార్టింగ్ మూవీస్ నుంచి మీరు ఇప్పటి వరకు వర్క్ చేస్తూనే వచ్చారు. సో ఆయనతో మీకు ఇప్పటికే చాలా స్ట్రాంగ్ బాండ్. సో ఆయనతో మీ వండర్ఫుల్ బాండింగ్ గురించి అంటే లైక్ అంటే ఆయనకు ఏం కావాలో యాక్చువల్లీ లైక్ ఈ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ అండి, అండ్ ఐ ట్రై టు అండర్స్టాండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో అంటే ఆయన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతున్నందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సో ఎవ్రీ ఫిల్మ్లో ఈజ్ థ్రోయింగ్ డిఫరెంట్ ఛాలెంజెస్. సో ఆయనతో వర్క్ చేయడం అంటే లైక్ ఇట్ ఈస్ లైక్
I am learning so many things, I am growing as a person, as a technician. ఎందుకంటే ఈజ్ అంటే ఆయన అన్ని సినిమాలు ఒకలాగా తీయడండి, ఒక సినిమా ఒకలా తీస్తే ఇంకోలాగా తీస్తాడు. సో ఇన్ దట్ వే ఐ గెట్ టు లెర్న్ సో మెనీ థింగ్స్. సో ఆయనకు అది కావాలి కాబట్టి ఐ నీడ్ టు లెర్న్, రిసర్చ్ అండ్ అండర్స్టాండ్ సో మెనీ థింగ్స్. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ హిమ్. సో పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేసరికి, సో పోస్ట్ ప్రొడక్షన్లో మీకు కావాల్సిన లైక్ మీ పైప్ లైన్కి ఏమైనా ఫేస్ చేశారా మీరు డిఫికల్టీస్? లైక్ అప్ టు డేట్ ఉండేదా మీకు? Like yeah, definitely, like it's a great pipeline which we have set అండి. Like ఎలా అంటే లైక్ ఇలాంటి సినిమా ఇండియాలో ఎవరు చేయలేదండి. సో ద పైప్ లైన్ విచ్ వీ హ్యావ్ టు సెట్ ఈస్ సంథింగ్ విచ్ గ్రేట్ రిజల్ట్స్ రావాలని సెట్ చేసాం. ఎందుకంటే షూట్ చేయడం వరకు ఒకటే, షూట్ చేసిన తర్వాత దెన్ దాన్ని విజువల్ ఎఫెక్ట్స్లో అన్ని లైక్ విజువల్ ఎఫెక్ట్స్ ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత ఫైనలీ లైక్ గ్రేడింగ్కి వచ్చినప్పుడు లైక్ వాట్ ఈస్ ద ఇమేజ్, అండ్ ఫైనలీ గ్రేడింగ్ చేసిన తర్వాత థియేటర్కి వెళ్ళేటప్పుడు క్వాలిటీ ఎలా ఉంది. సో మేము ఫస్ట్ అనుకున్న విజువల్, థియేటర్కి వెళ్ళే విజువల్ ఆల్మోస్ట్ సేమా లేదా అన్నది. సో ఎక్కడ కూడా క్వాలిటీ తగ్గకుండా వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ అ వెరీ డెడికేటెడ్ పైప్ లైన్. సో దానికి ఏంటంటే మా అన్నపూర్ణ స్టూడియోస్లో చేశామండి డిఐ. సో అక్కడ డిఐ టెక్నికల్ హెడ్ సివి రావు కానివ్వండి, లైక్ మా కలరిస్ట్ శివ కానివ్వండి, ఆర్ లైక్ మా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కమల్ కన్నన్, ఇంకా ఎలెక్స్ అని లైక్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది విఎఫ్ఎక్స్ టీమ్. సో అండ్ అందరం కలిసి లైక్ వీ డిసైడెడ్ అ పైప్ లైన్ ఆఫ్ హౌ టు గో అబౌట్ ఇట్, అండ్ ఐ థింక్ వీ హ్యావ్ డెలివర్డ్ అ గ్రేట్ రిజల్ట్. సో బాహుబలి వచ్చేసరికి ఇట్స్ అ విజువల్ ట్రీట్ అసలు అందరికీ. సో బాహుబలి 2లో ఇప్పుడు ఎలా ఉండబోతుంది, అందులో విజువల్స్ గురించి ఒక్కసారి? బాహుబలి మీకు నచ్చితే బాహుబలి 2 ఇంకా డెఫినెట్లీ బాగా నచ్చుతుందండి. ఎందుకంటే బాహుబలి వాజ్ యాక్చువల్లీ ఓన్లీ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ అండి. సో క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ చేస్తూ యాక్చువల్లీ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ టు హోల్డ్ ఆడియన్స్ ఇంట్రెస్ట్. బట్ దాంట్లోనే అంత మెస్మరైజ్ అయిపోయారంటే డెఫినెట్లీ సెకండ్ పార్ట్ హ్యాస్ మోర్ ఇంటెన్స్ స్టోరీ, గ్రేట్ పర్ఫార్మెన్సెస్ అలాంటివి ఉన్నాయి. కాబట్టి లైక్ విజువల్ డెఫినెట్లీ ఇట్ విల్ యాడ్ టు ద విజువల్, అండ్ విజువల్ విల్ యాడ్ టు ద performances and everything, and it will be a great experience. And watching part 2 will definitely be much intense and grand than first part. సో ఈ మూవీలో విఆర్ టెక్నాలజీ యూస్ చేశారు. సో సార్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ విఆర్ టెక్నాలజీ? ఈ మూవీలో యూజ్ చేయలేదండి. యాక్చువల్లీ లైక్ స్వోర్డ్ ఆఫ్ బాహుబలి అని ఇట్స్ అ స్మాల్ ఫిల్మ్, ఇట్స్ అ షార్ట్ ఫిల్మ్ ఆఫ్ 10 to 12 minutes. దట్ ఈజ్ అ విఆర్ ఫిల్మ్, వర్చువల్ రియాలిటీ ఫిల్మ్. వర్చువల్ రియాలిటీ అంటే ఏంటండి, లైక్ ఇట్స్ అన్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మూవీ అన్నది మనం థియేటర్లో చూస్తామండి, బట్ వర్చువల్ రియాలిటీ అన్నది వీ హ్యావ్ అ హెడ్సెట్. సో ఇట్స్ అన్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. అంటే వీ హ్యావ్ అ హెడ్సెట్ అండ్ వీ హ్యావ్ సౌండ్. సో అకార్డింగ్ టు సౌండ్ అండ్ విజువల్ మనము ఆ ప్లేస్లోకి వెళ్ళిపోతామండి. సో విఆర్లో ఏంటంటే లైక్ ఇప్పుడు మనం నార్మల్ సినిమా టీవీ ఏదైనా చూసేటప్పుడు ఏంటంటే మనకు డైరెక్టర్ ఆర్ కెమెరామెన్ ఏం చూస్తే అది చూస్తామండి. బట్ విఆర్లో ఏంటంటే లైక్ యాజ్ అన్ ఆడియన్స్ నాకు ఇష్టం ఉన్నది నేను చూడొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ మీతో మాట్లాడుతున్నా, సడన్లీ నాకు ఇక్కడ వెనకాల ఏమవుతుంది అని చూడాలంటే ఐ కెన్ టర్న్ అండ్ వాచ్ and I'll have that visual. So I have the freedom as an audience. As a audience నాకు ఫ్రీడమ్ ఉందండి, నేను ఎక్కడన్నా అక్కడ చూడొచ్చు. సో దట్స్ అ గ్రేట్ పవర్ విత్ ద ఆడియన్స్ హ్యావ్ వెన్ యూఆర్ వాచింగ్ విఆర్. సో ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్. దాని బాహుబలికి సంబంధం లేదండి. అంటే బాహుబలి వరల్డ్ యూజ్ చేస్తాం, అంటే బాహుబలి కింగ్డమ్ కానీ బాహుబలి క్యారెక్టర్స్ కానీ అందరూ ఉంటారు. బట్ ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ ఇన్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ అ వెరీ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ దిస్ ఇస్ ది ఫస్ట్ టైం ఎవర్ లైక్ ఇంతకు ముందు కూడా లేదండి, లేదు తెలుగులో కాదండి, లైక్ వరల్డ్లోనే లైక్ దే ఆర్ లైక్ వర్చువల్ రియాలిటీ ఫిల్మ్స్ చాలా తక్కువ అండి. సో దిస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫిల్మ్స్ విచ్ టు యూజ్ ఫోటో రియలిస్టిక్ బ్యాక్గ్రౌండ్స్. సో ఒక డైరెక్టర్కి ఇంకా డిఓపికి మధ్యలో రిలేషన్ ఎలా ఉండాలని అంటారు మీరు? ఇట్ ఈస్ లైక్ రిలేషన్ ఎలా ఉండాలంటే వాట్ డైరెక్టర్ వాంట్స్ అది మనకు తెలియాలండి. దానికంటే యూ నీడ్ టు స్పెండ్ టైమ్ అండ్ అండర్స్టాండ్ వాట్ యూ వాంట్స్. ఎందుకంటే యాజ్ ఎ కెమెరామెన్ నేను ఏంటంటే నా పని ఐఎమ్ హెల్పింగ్ మై డైరెక్టర్ టెల్ ఎ స్టోరీ. అంటే నేను నా క్రాఫ్ట్ ఆఫ్ కెమెరా యూజ్ చేసి, నా లైటింగ్, కెమెరా వర్క్ అదంతా యూజ్ చేసి డైరెక్టర్కి మంచి సినిమా చెప్పాలి, మంచిగా ఈ ఐడియాని కన్వే అవ్వాలని ఐఎమ్ హెల్పింగ్ హిమ్ టెల్ ఈ స్టోరీ.
సో దానికి it is very you have to understand your director what he wants, what his vision is. So ఇప్పుడు like when I tell something like suppose like a beautiful landscape and director అంటే what exactly is that beautiful landscape he's thinking about. So is he looking about only plains, or is he looking about huge trees, or is he looking about mountain ranges? So alantidi, so need to understand. So if you spend time with your director and try to understand, so you can actually represent it on screen. So understanding your director is a very important aspect which should happen. సో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ యాక్చువల్లీ. సో ఆ సీన్ కోసం మిలియన్స్ ఆఫ్ పీపుల్ చాలా వెయిట్ చేస్తున్నారు. సో ఆ సీన్లో విజువలైజేషన్లో మీ రోల్ ఎంతవరకు ఉండింది? నా రోల్ మొత్తం సినిమాలో ఉంటుందండి. ఆబ్వియస్లీ లైక్ ఐ నీడ్ టు షూట్ ద హోల్ సీక్వెన్స్. అండ్ అంటే అది ఇట్స్ నాట్ ఎ సింగిల్ పాయింట్ ఆన్సర్ అండి. ఇట్ ఈస్ అ థింగ్ విచ్ లీడ్స్ టు ఇట్. అంటే ఇలా ఇన్సిడెంట్స్ జరిగాయి కాబట్టి కట్టప్ప ఇలా చేయవలసి వచ్చింది, ఆర్ ఇలా చేశాడు, ఇలా ఇందుకు జరిగింది అన్నట్టు. సో ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ పాయింట్ థింగ్. సో మొత్తం కథలో చాలా పాటు ఆ పాయింట్కి లీడ్ అవుతూ వస్తుందండి. సో ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ పాయింట్ థింగ్. సో obviously like ఆ సీక్వెన్స్ అంతా it has I was always obviously I was involved. I have to shoot it. So అందుకే like so involvement is 100% there into it అండి. సో మీరు రైట్ ఫ్రమ్ అయితే మూవీ నుంచి లైక్ బాహుబలి 2 వరకు మీరు అబ్జర్వ్ చేసిన ఫోటోగ్రఫీ డెవలప్మెంట్ కానీ చేంజెస్ కానీ? నా వర్క్లో లైక్ కొత్త టెక్నికల్ డెవలప్మెంట్స్ వస్తున్నది. ఐఎమ్ ట్రయింగ్ టు ఇన్కార్పొరేట్ ద హోల్ థింగ్ ఇన్ వాట్ ఎవర్ ఈజ్ న్యూ ఈస్ కమింగ్. అంటే లైక్ వెన్ ఐ స్టార్టెడ్ అయితే ఉన్నప్పుడు లైక్ వీ యూస్ టు షూట్ ఇన్ నెగటివ్. నౌ ఐఎమ్ షూటింగ్ డిజిటల్. సో అప్పుడు లైక్ దే వర్ ఓన్లీ HMI లైట్స్ అండ్ దిస్ థింగ్. నౌ వీ హ్యావ్ LED లైట్స్ అండ్ అదర్ థింగ్స్. So there are so many things like the lenses have changed, everything. So whatever is coming, I'm trying to appudu DI ledandi. So now DI is there. So I'm trying to incorporate so many new things into the things. But appadi nundi ippudu varaku one thing is like I want the first priority is to help my director tell his story. అంటే కెమెరా వరకు ఎప్పుడు డామినేట్ చేయొద్దు, కథ డామినేట్ చేయాలి. సో దానికి మనం ఎంతవరకు హెల్ప్ చేయొచ్చు అలా చేయాలండి. సో దట్ హాజ్ ఆల్వేస్ బీన్ మై థింగ్. అండ్ ఈచ్ స్టోరీ ఈజ్ యూనిక్. అంటే నేను ఆ సినిమాలో అలా చేశాను కాబట్టి ఈ సినిమాలో అదే చేస్తానంటే కుదరదండి. బికాజ్ ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. సో ఆ కథలో అలా చెప్పాము, ఈ కథలో దీని రిక్వైర్మెంట్స్ బట్టి వర్క్ చేస్తూ వచ్చాను. సో దట్ ఈస్ ద డెవలప్మెంట్ విచ్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్. సో దానివల్ల ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్తో ఏదైనా మిస్టేక్స్ ముందు చేస్తుంటే అవి చేయకుండా ఐ ట్రై టు ఓవర్కమ్. సో బాహుబలి ప్రొడ్యూసర్స్ గురించి? Baahubali producers are like the amazing people. Ante like if you take my producers, both of them, like Shobhu garu was more involved in the production side. So ఆయన ఏంటంటే ఎప్పుడు ఒక చిరునవ్వు పడేసుకొని ఉంటాడు. ఎంత సిచ్యువేషన్ ఇచ్చినా ఏమొచ్చినా like there's always a smile on his face. And seriously I want to talk to him and see like how he can maintain smile when so much of money is at stake. so he's ante they are wonderful people, and probably like because of them that the film has reached where it has reached. Ante see, as a filmmaker, as a director, I have as a cameraman, director, as a technical team, we have some dreams of okay ila chezdam ani. So but there should be someone who should believe in you and also see that okay like ఈ ప్రోడక్ట్కి ఓకే ఇంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఈ ప్రోడక్ట్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే దిస్ ఆర్ ద మార్కెటింగ్ స్ట్రాటజీస్ వీ హ్యావ్ టు ఫాలో అని. సో ద కైండ్ ఆఫ్ మార్కెటింగ్ దిస్ పీపుల్ హ్యావ్ డన్ ఈజ్ అమేజింగ్. అంటే ఫస్ట్ పార్ట్లో సినిమా ఎవరు చూడలేదండి, చూడకముందే ఇట్ గాట్ సో మచ్ ఆఫ్ హైప్ అండ్ అటెన్షన్. బికాస్ అంటే వాళ్ళు మార్కెటింగ్ చేసినట్టు లైక్ నాకు తెలిసి ఎవరు అప్పటివరకు ట్రై చేయలేదు. అండ్ నౌ పీపుల్ ఆర్ లైక్ ఆస్కింగ్ దెమ్ లైక్ ఓకే సినిమా ఎలా మార్కెట్ చేయాలి, మాకు టిప్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ద కైండ్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ దే హ్యావ్ కమ్ అప్ విత్ and the hype they have created towards the film is amazing, and that credit should totally go to like Shobhu and team. Like and చిన్న సినిమాలు కూడా ఏంటంటే అంటే లైక్ ఫైనాన్షియల్ ట్రబుల్తో కొన్ని రోజులు ఆగి షూటింగ్ చేసి తర్వాత ఎలా చూడదు. బట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇంత పెద్ద బడ్జెట్ అయినా కూడా ఎప్పుడు కూడా నాట్ ఈవెన్ అట్ వన్ సింగిల్ డే వీ ఫెల్ట్ దట్ దెర్ వాజ్ ఎనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. సో ఇట్ వాజ్ లైక్ అంటే ఎప్పుడు కూడా చాలా స్మూత్గా షెడ్యూల్. అంటే లైక్ వీ సమ్ డే షార్ట్ విత్ సమ్ 2,000 మందితో షూట్ చేసినప్పుడు అలాగే ఉంటుంది, లేకుంటే 10 మందితో షూట్ చేసినప్పుడు కూడా సిచ్యువేషన్ అలాగే ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ సో వెల్ మేనేజ్డ్. సో అంటే ప్రొడ్యూసర్ అంటే ప్రాబ్లీ శోభు గారు లేకుంటే ఈ సినిమా తీయడం, శోభు ఆర్ ప్రసాద్ వీళ్ళు లేకుంటే ఈ సినిమా తీయడం ఇంపాసిబుల్ అండి. సో లైక్ యాజ్ మచ్ as credit like Rajamouli has, the same kind of equal credit our producers also
ప్రొడ్యూసర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఫిల్మ్. సో మీరు వర్క్ చేసిన హీరోస్లో ఇప్పటి వరకు సో ది బెస్ట్ ఎవరు అని మీరు చెప్తారు? ది బెస్ట్ అని చెప్పలేమండి, బికాజ్ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ ఎలా అంటే లైక్ ఓన్ ప్లస్ పాయింట్స్ ఉంటాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐఎమ్ వాజ్ వర్కింగ్ విత్ ఎన్టీఆర్, ఈజ్ ఎ కంప్లీట్ యాక్టర్ ఇన్ హిమ్సెల్ఫ్. లైక్ ఈజ్ ఎ గుడ్ డాన్సర్, ఈజ్ ఎ గ్రేట్ ఒరేటర్ ఆఫ్ డైలాగ్స్, బాగా చెప్తాడు, అలా ఉంది, యాక్షన్ బాగా చేస్తాడు. అట్ ద సేమ్ టైమ్ లైక్ when I was working with Prabhas, so like he is completely different. He is a complete action guy. He's intense. So everyone has their own specialities towards it. So it's a very difficult to answer that who is the best. So everyone has their own specialities, and everyone is actually like until present generation, everyone is specializing in their own things. మీకు డైరెక్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని మేము విన్నాము. సో మీరు ఫ్యూచర్లో సపోజ్ డైరెక్టర్ అవుతే మీ మూవీలో సినిమాటోగ్రఫర్ మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలంటే లైక్ ఎంత హార్డ్ వర్క్ చేసి ఉండాలి? లైక్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇంప్రెస్ చేయాలంటే నన్ను ఇంప్రెస్ చేయొద్దండి, కథ కోసం వర్క్ చేస్తే ఐ విల్ బి ఇంప్రెస్డ్ ఇన్ ఇట్. సో అంటే నన్ను ఇంప్రెస్ చేయడానికి లేకుంటే వాళ్ళ వర్క్ చూపించుకోవడానికి చేస్తే ఇట్ విల్ డెఫినెట్లీ నాట్ బి రైట్. అండ్ ఇఫ్ ఈ వర్క్స్ టువర్డ్స్ ద ఫిల్మ్ దెన్ దట్ విల్ బి అ గ్రేట్ అంటే అచీవ్మెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్. మీకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికన్నా. సో మీరు పాపం షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల ఫ్యామిలీని మిస్ అవుతూ ఉంటారు. డెఫినెట్లీ అండి. సో అప్పుడు లైక్ హౌ సపోర్టివ్ ఇస్ యువర్ వైఫ్ యాక్చువల్లీ లైక్ హౌ సపోర్టివ్ అంటే అది హౌ అని చెప్పలేను. షీ హెస్ లిటరలీ అంటే లైక్ షీ హెస్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీ అదర్ ఆస్పెక్ట్ ఎక్సెప్ట్ ఫర్ షూటింగ్. అంటే నేనేంటి ఐ గెటప్ ఇన్ ద మార్నింగ్, పొద్దున్న లేచి షూటింగ్కి వెళ్ళి ఇంటికి వస్తానండి. సో అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ మై లైఫ్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్ మై వైఫ్. సో దానికంటే ఇంకా సపోర్టివ్ ఐ డోంట్ నో యాక్చువల్లీ. లైక్ యూ కాల్ ఇట్ లైక్ అంటే పిల్లల స్కూల్ ఫీజ్ దగ్గర నుండి, హోంవర్క్స్ దగ్గర నుండి, ఇంట్లో లైక్ ఫైనాన్సెస్ దగ్గర నుండి, లైక్ ఏదైనా ఎనీథింగ్ షీ రియలీ లైక్ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో షీఈస్ బీన్ అ బ్లెస్సింగ్ ఇన్ మై లైఫ్. సూపర్. సో ఇంత పెద్ద మూవీ చేయాలంటే ఆల్మోస్ట్ 5 years నుంచి మీరు వర్క్ చేస్తున్నారు ఈ మూవీ మీద. సో చాలా స్ట్రెస్ తీసుకొని ఉంటారు కదా. సో మీ స్ట్రెస్ బస్టర్స్ ఏంటి? హౌ డూ యూ ఓవర్టేక్ ఇట్? స్ట్రెస్ బస్టర్ ఈజ్ మై ఫ్యామిలీ అండి. సో వెన్ ఐ కమ్ బ్యాక్ హోమ్ అండ్ స్పెండ్ టైమ్ విత్ మై కిడ్స్ and my wife, so next day I am rejuvenated to go back to work. So that itself is a big stress buster. సో మీకు క్రికెట్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ అని మేము విన్నాము. సో మీరు అసలు మీకు టైం దొరుకుతుందా పాపం మీరు ఆడదాము అని ఎప్పుడన్నా? అంటే సమ్ లైక్ వెన్ ఎవర్ వి గెట్ ఎ ఆపర్చునిటీ వి ప్లే అండి. అంటే ఒక్కోసారి లైక్ ఈవెన్ సెట్స్లో కూడా ఒక్కసారి లైక్ బ్రేక్ టైంలో వి ప్లే క్రికెట్. అండ్ వెన్ ఎవర్ లైక్ ఐ గెట్ టైమ్ ఐ ప్లే. But at one point of time in life, I actually was seriously into cricket actually, like. But మీరు రిగ్రెట్ అవుతుంటారా అప్పుడు? ఇప్పుడైతే అంటే ఇప్పుడు అవ్వట్లేదండి. లైక్ ఒకప్పుడు ఓకే క్రికెట్ ఆడితే బాగుంటుంది, క్రికెటర్ అయితే బాగుంటుందేమో అని ఫీలింగ్. బట్ అది నాకు తెలిసి నాకే కాదు, చాలా మందికి ఉంటుందండి. సో ఎవ్రీ వన్ అట్లీస్ట్ బార్న్ ఇన్ ఇండియా at one point of time they want to be cricketer, they want to play and all. So but I seriously tried, but fate was I have to be a cinematographer, not a cricketer. So మీరు ఎలా డిసైడ్ అయ్యారు లైక్ మీ కెరియర్ ఇలా సినిమాటోగ్రఫర్గా అవ్వాలి? ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు బేసిక్గా? నేను ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వలేదండి. అండ్ నేను కూడా అనుకోలేదు యాక్చువల్లీ. లైక్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ బై యాక్సిడెంట్ అండి. లైక్ యాక్సిడెంట్ ఎలా అంటే లైక్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ మై ఎగ్జామ్స్, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఐ యాక్సిడెంట్లీ రోట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్. అంటే యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒక రామ్మోహన్ అన్నాడు, వాడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలనుకున్నాడు. సో బట్ వెన్ ఈ గాట్ ద అప్లికేషన్ ఈ రియలైజ్ దట్ దాని మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అని. సో అతను స్టిల్ ఈ వాజ్ ఇన్ హిస్ ఫైనల్ ఇయర్. సో సిన్స్ అండ్ ఐ వాజ్ రైటింగ్ ద ఎగ్జామ్స్. సో ఏం చెప్పాడంటే సరే నువ్వు ఎగ్జామ్ రాయి, ఇది ఎలాగో అప్లికేషన్ వేస్ట్ అయిపోతుంది కదా అన్నట్టు. సో వేస్ట్ అయిన అప్లికేషన్ యాక్చువల్లీ వేస్ట్ అయిపోతున్న అప్లికేషన్ ఐ గేమ్ మీ. సో ఐ రోట్ ద ఎంట్రన్స్. సో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఐ గాట్ సెలెక్టెడ్ దేర్. సో వన్స్ ఐ వెంట్ దేర్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మింగ్ అంటే మాకు బిగినింగ్లోనే 1 week ఓరియంటేషన్ కోర్స్ ఉంటుంది. సో దే టీచ్ ఆల్ ద బేసిక్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ఎలా హౌ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. అంటే అంతకుముందు నాకు హౌ ద ప్రాసెస్ అన్నది తెలియదండి, ఓకే ఓన్లీ సినిమాలు చూడడం వరకే. సో బట్ వన్స్ ఐ కేమ్ టు నో అబౌట్ ద ప్రాసెస్ ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. అంటే అప్పుడు అనుకున్నానంటే ఈ ఇయర్ సీట్ రాకున్నా నెక్స్ట్ ఇయర్ ఐ విల్ ట్రై టు రైట్ అగైన్ అండ్ జాయిన్ అని. బట్ గాడ్స్ గ్రేస్ ఐ గాట్ త్రూ.
సో అప్లికేషన్ చాలా లక్కీ అని Yeah, చెప్పాలి, exactly. బికాస్ ఆఫ్ దట్ లక్ అప్లికేషన్ యు ఆర్ హియర్ టుడే It's like a destiny. అండ్ హోల్ కంట్రీ ఈస్ ప్రౌడ్ ఆఫ్ యూ యాక్చువల్లీ. సో రాజమౌళి గారితో మీరు చాలా వర్క్ చేయడం జరిగింది. లైక్ ఆయన ఎక్కువ మిమ్మల్ని తీసుకుంటూ ఉంటారు. సో ఎందుకంటారు లైక్ సినిమాటోగ్రఫర్గా ఆయన మూవీస్లో అంటే ఓకే కేకే సెంథిల్ కుమార్ అంటే ఏదన్నా అంటే లైక్ సమ్ వెన్ యూ వర్క్ విత్ సమ్మన్ ఫర్ సో లాంగ్ యూ హ్యావ్ డెవలప్ సమ్ కైండ్ ఆఫ్ అ కంఫర్ట్ లెవెల్ అండి. సో అంటే లైక్ ఓకే ఈ మినిమమ్ ఇలా వర్క్ చేస్తాడు ఏంటి అని తెలుసు కాబట్టి దట్ కంఫర్ట్ లెవెల్ యాక్చువల్లీ లైక్ ఈజ్ వర్కింగ్ అవుట్ వెల్ అండ్ వీఆర్ గివింగ్ గుడ్ రిజల్ట్స్. సో ప్రాబ్లీ దట్ ఈస్ వై కంటిన్యూ. అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ కుడ్ అంటే ఆయన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతున్నాను అని ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అది. సో రాజమౌళి సార్ లాంటి స్టార్ డైరెక్టర్స్ దగ్గర మీరు వర్క్ చేయడం కాకుండా వేరే డైరెక్టర్స్ దగ్గర మీరు ఎందుకు అంటే లైక్ యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళ మూవీస్? చేస్తున్నాను, ఎందుకు చేయలేదని. లైక్ ఐ డిడ్ ఫిల్మ్ లైక్ గోల్కొండ హై స్కూల్ అని సినిమా చేశాను మోహన్ కృష్ణ గారి దగ్గర, అరుంధతి చేశాను కోడి రామకృష్ణ గారితో, అశోక్ సురేందర్ రెడ్డి గారితో చేశాను. ఐ కీప్ డూయింగ్. ఐ స్టార్టెడ్ మై కెరీర్. రాజమౌళి గారు ఆబ్వియస్లీ ఈజ్ మేకింగ్ గ్రేట్ ఫిల్మ్స్, ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్. సో హూ విల్ నాట్ వాంట్ టు వర్క్ విత్ హిమ్? సో ఆబ్వియస్లీ లైక్ అండ్ సై మూవీ నుండి బాహుబలి 2 వరకు మీరు చూస్తే సార్ థింకింగ్ ఎవల్యూషన్లో మీరు ఎలాంటి చేంజెస్ చూసారు? దెర్ హాస్ బీన్ ఎ గ్రేట్ చేంజ్ అండి. అంటే లైక్ ద వే ఫస్ట్ అయిన సీన్ అనుకునేటప్పుడు ఎలా వేరే ఒకలాగా ఉండేది, ఇప్పుడు అలా. అంటే ఆ టైంలో ఏంటంటే లైక్ ఈ హ్యాడ్ సర్టన్ పాయింట్స్ లైక్ ఓకే ఇవి ఈ సీన్లో ఆర్ ఈ సినిమాలో ఇవి ఉంటే చాలు, మిగతాది అంతా was just an additional thing. But now this thing is everything in the film is very important. What is, and he's getting clarity of thought. Like he's no more making film for అంటే ఒక రీజన్ కోసమే కాకుండా నౌ హిస్ ఫిల్మ్స్ ఈజ్ మోర్ యూనివర్సల్ అపీల్. సో ఇప్పుడు రాజమౌళి గారి సినిమా చూస్తే ప్రపంచంలో ఎక్కడైనా చూసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ముందు సినిమాలు అంటే లైక్ లోకలైజ్డ్ ఉండేటి అండి. సో దర్ ఇస్ అ గ్రేట్ థింకింగ్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ హ్యావ్ రియలీ ఇంప్రూవ్డ్. సో ద వే అంటే ఇప్పుడు ఒక ఆయన కెమెరా యాంగిల్ ఆర్ ఏదైనా చెప్తే లైక్ ఇట్ విల్ బీ మోర్ అపీలింగ్ అండ్ మోర్ డైనమిక్ దెన్ అర్లియర్. చాలా ఐ థింక్ చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా మీకు మొత్తం బాహుబలిలో. సో మీ నుంచి ఆయన నుంచి మీరు ఏం నేర్చుకుంటూ ఉంటారు ఇద్దరికి? అంటే అది చెప్పలేమండి. చూస్తూ లైక్ ప్రాబ్లీ లైక్ సబ్కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ డెఫినెట్లీ వీ కీప్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్. ఐ డోంట్ నో వెదర్ హీ హాజ్ లెర్న్డ్ ఆర్ నాట్. నా దగ్గర నుండి ఏదైనా నేర్చుకున్నాడో లేదో తెలియదు కానీ బట్ నేను మాత్రం ఆయన దగ్గర చాలా నేర్చుకున్నానండి. లైక్ వెన్ డీలింగ్ సచ్ అ బిగ్ ప్రాజెక్ట్ ద హౌ పేషెంట్ యూ హ్యావ్ టు బీ లైక్ అంటే ఇంతమందితో దే ఆర్ సో మెనీ టాలెంటెడ్ పీపుల్ అండి. లైక్ సాబు సార్ కానివ్వండి, ఆర్ట్ డైరెక్టర్ కమల్ కన్నన్, లైక్ ఆల్ ద టెక్నీషియన్స్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ సో మెనీ వండర్ఫుల్ యాక్టర్స్ వీ హ్యావ్. సో అందరితో హౌ టు డీల్ అండ్ get what you want from them. So that is actually a very an art in itself. So he has mastered that art. So I am trying to learn slowly from him. సో యాజ్ అ సినిమాటోగ్రఫర్గా మీరు బాహుబలి, మగధీర ఈగా కాకుండా వేరే మీకు బాగా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మూవీ ఏది? ఛత్రపతి, యమదొంగ అండ్ సై, దే వర్ ఆల్ లైక్ అరుంధతి, లైక్ దే వర్ లైక్ every film is a learning experience. And because like see when you start a film, you start as a certain person and ila tiyalanukunta. By the time the film ends, you have done so many things which you were just planning. So obviously this whole thing is a learning experience. And when you get on to the next film, you have the first film, second film put together. So next film, so every film you become a better person, understand your craft better. So every film is a learning experience by itself. ఎందుకంటే లైక్ వేరే డైరెక్టర్లతో వర్క్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ స్టైల్స్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్స్, సో ఎవ్రీ వన్ కమ్స్ విత్ అ డిఫరెంట్ రిక్వైర్మెంట్, డిఫరెంట్ స్టైల్స్. సో వెన్ యూ ఇంటరాక్ట్ అండ్ వర్క్ విత్ దెమ్, సో మీకు చాలా తెలుసుకుంటూ ఉంటారు. అంటే ఇన్ని రోజులు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూశాను, సో నౌ ఐఎమ్ ట్రయింగ్ టు సీ ఇట్ ఇన్ అ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అలా. సో సార్ బాహుబలి 2లో మీరు చాలా ఛాలెంజింగ్గా ఫీల్ అయిన సీక్వెన్సెస్ ఏంటి? మొత్తం సినిమానే ఛాలెంజ్ అండి యాక్చువల్లీ. లైక్ ఇట్స్ అంటే లైక్ ఫస్ట్ పార్ట్ షూట్ చేసిన తర్వాత సెకండ్ పార్ట్కి ఎక్స్పెక్టేషన్స్ వేర్ వెరీ హ్యూజ్. సో లైక్ వెన్ వీఆర్ షూటింగ్ సెకండ్ పార్ట్, సో ఇంకా ఏదో ఎక్స్ట్రా చేయాలని ఒక ఆలోచన ఉండేది. సో దట్ వాజ్ ఛాలెంజ్. అండ్ బట్ మేజర్ ఛాలెంజ్ అంటే ద వార్ సీక్వెన్స్ విచ్ వీ షాట్. దిస్ అ క్లైమాక్స్ వార్ ఉందండి. దట్ ఇట్స్ వార్ బిట్వీన్ ఆబ్వియస్లీ లైక్ బల్లాల్ దేవ సైడ్ అండ్ శివుడు సైడ్. సో దట్ వాజ్ సంథింగ్ విచ్ వాజ్ వెరీ ఇంటెన్స్ అండ్ ఎక్సైటింగ్. సో అది షూట్ చేసిన తర్వాత లైక్
when you see both of them fighting, it looks like two beasts are fighting. అంటే ఏదో ఇద్దరు జంతువులు ఏదో రాక్షసులు కొట్టుకుంటున్నట్టు అలా ఉంది యాక్చువల్లీ. సో ఇట్ ఈస్ రియలీ, ఎందుకంటే ఇద్దరు దే ఆర్ సో టాల్ అండ్ టవరింగ్ పర్సనాలిటీ. సో వెన్ దే ఫైట్ ఇట్ వాజ్ లైక్, సో దట్ వాజ్ ఛాలెంజ్ టు క్యాప్చర్ దట్ ఫైట్. ఈ మూవీ మొత్తం కంప్లీట్ అవ్వడానికి చాలా టైమే పట్టింది. సో 5 years పట్టింది. సో మీరు రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడం జరిగిందా ఏమన్నా? లైక్ no, it was agreed on a certain terms and conditions. So ila aithe ila ani, so it was not like okay cinema ipoyindi kada naaku ekko cheyalani ala, that never happened. And this film is something which was so being associated with this film itself is a big honor. So but Shobhu garu paid us well, so I am very comfortable with that. Ante though it is not like everyone actually like worked and they got paid very well, and thanks to Shobhu garu everything is now everyone is happy who is being associated with this film. సార్ అవార్డ్స్ విషయానికి వస్తే 24 మూవీకి సినిమాటోగ్రఫర్కి రీసెంట్గా నేషనల్ అవార్డు రావడం జరిగింది. సో ఈ మూవీకి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేను అన్ని మూవీస్కి ఎక్స్పెక్ట్ చేస్తానండి యాక్చువల్లీ. అంటే ఈవెన్ లాస్ట్ పార్ట్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, ఈగాకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఈగా వాజ్ సంథింగ్ ఐ వాజ్ ట్రూలీ ఎక్స్పెక్టింగ్ దట్. సో రాకపోతే మనం ఏం చేయలేమండి. సో లైక్ డెఫినెట్లీ లైక్ ఐ వుడ్ లవ్ ఇఫ్ ఐ గెట్ అ నేషనల్ అవార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్, బికాజ్ I have really worked hard, and it is not that others don't work hard, but the kind of hard work we have put in, and trying to take cinema to the next level. And film is a visual language, film medium is a visual medium. So daniki like obviously when we are taking this film and going beyond the regional barriers, so visual is a very important aspect, and I think I have done a great job and deserve a national award. యూ డిజర్వ్ అండి. సో యాజ్ యూ సెడ్ మీరు ఎక్స్పెక్ట్ చేశారని చెప్పారు. సో బట్ వర్తీ పీపుల్కి అవార్డ్స్ సరైన అవార్డ్స్ రావట్లేదు అని అందరు అనుకుంటున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్? ఇట్ ఈస్ నాట్ అబౌట్ వర్దీ ఆర్ నాట్ వర్దీ, ఇట్ ఈస్ అబౌట్ ద జ్యూరీ. లైక్ there are certain people, so they feel that okay, yeah, this guy has done justice to it. So it is not that okay like the whole country feels like that. It's a jury which feels okay like they have to, అంటే వాళ్ళకు కొన్ని నార్మ్స్ ఉంటాయి. ఓకే ఈ సినిమాకి ఇచ్చాము, దే నీడ్ టు సాటిస్ఫై ఎవ్రీ సెక్ట్ ఆఫ్ పీపుల్. సో ప్రాబ్లీ లైక్ వన్ ఫిల్మ్ విల్ నాట్ విన్ ఆల్ ద అవార్డ్స్ బికాస్ దే హ్యావ్ టు సాటిస్ఫై సో మెనీ సెక్టర్స్. సో అలాంటి పారామీటర్స్ ఉంటాయి. సో వెదర్ వర్తీ ఆర్ నాట్ వర్తీ అన్నది వీ యాక్చువల్లీ డోంట్ నో యాక్చువల్లీ లైక్. అండ్ సో ఆబ్వియస్లీ లైక్ బట్ మెజారిటీ ఆఫ్ ద విన్నర్స్ ఆర్ యాక్చువల్లీ డిజర్వింగ్ విన్నర్స్. సో టెక్నీషియన్స్కి సరైన గుర్తింపు రావట్లేదు అని చాలామంది కూడా ఫీల్ అవుతున్నారు. లైక్ అపార్ట్ ఫ్రమ్ హీరోయిన్, లైక్ ఇప్పుడు డిఓపీస్ కానీ లైక్ నాట్ ఓన్లీ ఫర్ బాహుబలి, రిమైనింగ్ మూవీస్కి కూడా లైక్ చాలా వండర్ఫుల్ జాబ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దాని మీద మీరు ఎలా? See, the film right from the time we start, not only here and even in Hollywood, like the film when we see only hero and heroine. So that is actually like they are the driving force for people to come to the theatre. So they are the superstars. So next probably comes the director and the producer or whoever is next, the music director and all. It is like ante if they get the due because people want to see them. So and I don't know, అంటే ఇంకా మీరు పాతకాలం తీసుకుంటే అసలు కెమెరామెన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కూడా తెలిసేది కాదు. థ్యాంక్స్ టు మీడియా నౌ దట్ పీపుల్ ఆర్ నోయింగ్ దట్ ఓకే లైక్ హౌ ఫిల్మ్ ఈజ్, సో మెనీ డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఆర్ దేర్. చాలామంది లైక్ అంటే ఇంటర్నెట్లో కానీ టీవీలో కానీ దే ఆర్ ట్రయింగ్ టు ఫోకస్. సో ప్రాబ్లీ ఇన్ దిస్ జనరేషన్ పీపుల్ ఆర్ నోయింగ్ మోర్ అబౌట్ ఇట్, అండ్ ప్రాబ్లీ ఫ్యూచర్లో ఇంకా ఇఫ్ యూ రియలీ డూ ఎ వర్క్ యూ విల్ బి రికగ్నైజ్డ్. బట్ ఈ జనరేషన్లో కంప్లైంట్ చేస్తున్నారంటే I don't think that is justified, because like we people are more recognized than our previous generation people. Yeah, seriously. సో మీ వైఫ్ యోగా టీచర్ అని విన్నాము. సో మీరు యోగా చేస్తూ ఉంటారా? లైక్ టైం దొరుకుతుందా మీకు? అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి. అదే లైక్ ఏదో అంటారు కదండి దూరపు కొండలు నలుపు అని. యాక్చువల్లీ లైక్ అంటే అక్కడ ఎవరు లేకుంటే చూసేవాడినేమో. లైక్ అర్లియర్ ఐ యూస్ టు డూ లైక్ బిఫోర్ గెటింగ్ మ్యారీడ్ ఐ వాజ్ టోటలీ ఇంటూ యోగా అండ్ ఆల్సో వన్స్ ఐ గాట్ మ్యారీడ్ టు అవర్ స్లోలీ అది తగ్గిపోయింది. ఓకే ఇంట్లోనే యోగా టీచర్ ఉంది కదా, ఐ కెన్ డూ ఎనీ టైమ్ అన్న యాటిట్యూడ్ యాక్చువల్లీ లైక్ ఈజ్ వచ్చిన తర్వాత ప్రాబ్లీ అది చేయడం కొద్దిగా తగ్గించేసాను యాక్చువల్లీ. సో అప్పుడప్పుడు బట్ వెన్ ఎవర్ ఐ నీడ్ అంటే ఓకే ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, నాకు నడుము నొప్పి వస్తుందంటే ఓకే కమ్ విల్ డూ సంథింగ్ అండ్ ఇట్ విల్ బికమ్ బెటర్ అని అలా
దట్స్ అంటే స్పాట్ రిక్వైర్మెంట్ని బట్టి యోగా చేస్తున్నాయి, బట్ అంటే రెగ్యులర్గా చేయట్లేదు. బట్ సమ్ టైమ్ వెన్ ఐ గెట్ ఫ్రీ ఐ టెన్ టు డూ ఇట్. సో యోగా వల్ల క్రియేటివిటీకి ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటారు? I think it is directly related to in a great way. అంటే లైక్ క్రియేటివిటీ కావాలంటే, ఫర్ క్రియేటివిటీ యూ నీడ్ క్లారిటీ ఆఫ్ థింకింగ్ అండి. సో బట్ clarity of thinking is blocked in many ways because of many reasons. It can be stress, it can be your physical fitness and so many things. But when you do yoga for that matter, so it balances out. And balance అయితే ఏంటంటే balance ఉంటే you can actually clarity of thought వస్తుందండి. when you are very clear in your thoughts, you can think and your creativity gets a boost. So definitely like be it breathing exercises or like physical exercises, so yoga is probably something which is directly related to creativity. So if you really are totally into it, your creativity definitely will go up. సో ఈ సినిమాలో మీ ఇద్దరు పిల్లలు కూడా ఒక షార్ట్లో కనిపించడం జరిగింది. సో వాళ్ళు ఫ్యూచర్లో కూడా యాక్టింగ్ కంటిన్యూ చేస్తారా? అంటే I don't want to decide about what they want to do and in their future. If they like it, why not? So like tomorrow he comes to me and tell, no, I want to become an astronomer, and like, oh, probably like his interest is there, so I'll try to do what they feel like doing it. And then finally like it would like my father was not into this field. My father was in the army and my relatives are more majorly into defense lo unnaru. So ఇప్పుడు నేను యాక్చువల్లీ అక్కడ వెళ్ళేవాడిని యాక్చువల్లీ బికాస్ బట్ మై ఫాదర్ డిడ్ నాట్ స్టాప్ మీ ఫ్రమ్ టేకింగ్ అప్ దిస్ ఫీల్డ్ బికాస్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ అండ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. సో అలాగే అట్ ద సేమ్ వే లైక్ ఐ డోంట్ వాంట్ మై టు ఫోర్స్ ఎనీథింగ్ ఆన్ మై సన్స్. సో వాట్ ఎవర్ దే వాంట్ టు డూ ఐ విల్ ఎంకరేజ్ దెమ్ టు డూ. సో మీ వర్క్ పరంగా మీ కెరియర్లో మీరు ఎప్పుడన్నా కొంచెం డిసప్పాయింట్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? లైక్ రైట్ ఫ్రమ్ యువర్ స్టార్టింగ్ మూవీ. There are so many situations where obviously like ante like naake kadani, any life anyone will have ups and downs in their career. So obviously when your career is not going well, you feel very down and depressed and like ante so but the thing is naaku kuda alanti situations unnai, but I choose to not get stuck in it and think about it all the time. I thought, okay, దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అక్కడే ఉంటాము. సో లెట్ us think, look forward and see what best we can do, how to get out of the situation అన్న సో పాజిటివ్ యాటిట్యూడ్తోనే I always lived and that is probably that's why I reached wherever I am reached. ఇప్పుడు వచ్చే సినిమాటోగ్రాఫర్స్కి మీరు ఇచ్చే సజెషన్? సినిమాటోగ్రాఫర్స్ అంటే కాదండి, లైక్ ఎనీవన్ ఇన్ ఎనీ ప్రొఫెషన్ షుడ్ లవ్ వాట్ దే ఆర్ డూయింగ్. So when you are in love with whatever you are doing, any difficulties వచ్చినా కూడా, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, you will try to find a solution because you are in love with it. So and that thing, and also like try to keep your work simple. Don't try to complicate and do things. So ఈ రెండు ఫాలో అయితే probably you can go places and you can do anything, because if you love, you will actually do, want to go better, you become better and better. So and if you keep it simple, you don't complicate, then it becomes easier. So these are two things, not only as a budding cameraman, it can be anyone if he follows this can actually go places. Super. So thank you so much sir for your valuable time. Thanks. So I wish you huge success. Bahubali 2 ఇంకా heights కి రీచ్ అవ్వాలని ఆల్రెడీ రీచ్ అయింది. సో మీరు ఇంకా ప్లేసెస్ కి వెళ్ళాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ Indiaglitz viewers, నేను సెంధిల్ కుమార్, బాహుబలి కెమెరామెన్. సో ఈ April 28కి మా బాహుబలి సినిమా రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. ఇట్ ఈస్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్, సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. సో చూసారు కదా సెంధిల్ గారు చెప్పిన బోలెడని విశేషాలు బాహుబలి మూవీ గురించి అండ్ అలాగే ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం స్టే ట్యూన్ టు ఇండియాగ్లిట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్, దిస్ ఇస్ మియా హియర్. టు వాచ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఆఫ్ ఇండియాగ్లిట్స్, సబ్స్క్రైబ్ టు IG Telugu.